హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ది బెంగాల్ ఫైల్స్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. సాధారణంగా చాలామంది డైరెక్టర్స్ భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని వెలికితీసి ఆ ఇన్సిడెంట్స్తో సినిమాలు తీసి మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలోనే ది బెంగాలీ ఫైల్స్ అనే ఒక సినిమాతో పశ్చిమ బెంగాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సందర్భంలోనే ది బెంగాల్ ఫైల్స్ అనే ఒక సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే 1947 సంవత్సరంలో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ ఎలా విడిపోయింది, అందుట్లో గాంధీజీ ఎలాంటి పాత్రను పోషించాడు, అప్పటి హిందువులు ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చెలరేగాయి, ఎవరిని ఎందుకు చంపారు, ఎందువల్ల ఈ అనార్థాలన్నీ జరిగాయి, ఇలాంటి విషయాలను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. డైరెక్టర్ వివేక్ 1947 సంవత్సరంలో బెంగాలీలో జరిగిన విషయాలని మనకి కళ్ళకు కద్దినట్టు చూపించే ప్రయత్నం అయితే చేశాడు. హిందువులకి ముస్లింలకి మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా హిందువులు ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, దాని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి నాయకులు దాన్ని ఎలా వాడుకున్నారు, ఇండియా పాకిస్తాన్ దేశాలు ఎలా విడిపోయాయి, వాళ్ళ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి విడిపోయినప్పుడు అనే విషయాలను కూడా ఇందులో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంకా డైరెక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మంచి డ్రామాను చూపిస్తూ దాన్ని ఎంగేజింగ్గా తీసుకెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ని చెప్పే ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే ఒక కొత్త కోణాన్ని కూడా మనకి సినిమాలో చూపించారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా వల్ల కొన్ని నిజాలు జనాలకి తెలియజేయాలనే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అమ్మాయిల విషయంలో ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఎవరు ఎంతమంది ప్రాణాలని తీశారు అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మానవత్వాన్ని చూపించే సీన్స్ అయితే సినిమానే ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా కొన్ని డైలాగులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఆ డైలాగులకి ప్రేక్షకులు ఎమోషనల్ కూడా అవుతారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాని చాలా ఇంపాక్ట్ఫుల్గా ఎలివేట్ చేసింది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దర్శన్ కుమార్ చాలా బాగా నటించాడు. తన పాత్ర పరిధి మేరకు తను అద్భుతంగా నటించాడు. ఇక అలాగే మిథున్ చక్రవర్తి సైతం ఎక్కడ డివేట్ అవ్వకుండా తన పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక అనుపమ్ ఖేర్ గాంధీజీ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ప్రస్తుతం ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా తను డివేట్ అవ్వకుండా ఆ పాత్ర మేరకు ఎంత చేయాలి, ఎంత లిమిటేషన్స్ క్రాస్ అవ్వకుండా చేయాలి అని ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా ఎఫెక్టివ్గా చెప్తూ ప్రేక్షకుడి యొక్క దృష్టిని ఆకర్షించాడు. ఇక మిగిలిన నటీనటులంతా కూడా వాళ్ళ పాత్రల పరిధి వరకు వాళ్ళు చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఆ సీన్స్ అన్నీ ఎలివేట్ అయ్యాయి. ఇక విజువల్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ విజువల్స్ని అందించారు. ముఖ్యంగా ఒకరినొకరు చంపుకునే సీన్స్లో అయితే విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కెమెరా డిఫరెంట్ యాంగిల్స్లో ముందుకెళ్తూనే ఒకరి మరణాన్ని చూపించుకుంటూ చాలా బాగా తీసుకెళ్లారు. ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ, అట్లాగే డైరెక్షన్, సినిమాలో చూపించిన ఎమోషనల్ సన్నివేశాలు. అట్లాగే ఈ సినిమా మైనస్ పాయింట్స్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ బోర్ కొట్టినాయి, కొన్ని లాగ్ అయినాయి. అట్లాగే ఈ సినిమాలో చాలా ఎక్కువ వైలెన్స్ ఉంది, అది కొంచెం మైనస్ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఇలాంటి హిస్టారిక్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి కొత్త జోనర్ సినిమా కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ సినిమాకి ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.